మీ పేరేంటి బ్రదర్? విష్ణు. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను అప్పుడప్పుడు. ఎలా ఉంది సీజన్ 8? అంటే అది ఒక పలికిమాలిన షో. అది దేశానికి ఉపయోగం ఏం లేదు, ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. అదొక చెత్త షోని తెచ్చి ఈడ పెట్టిండ్రు. ఇక్కడ ఎన్నో దారుణాలు జరుగుతుంటే అటువంటి చూడకుండా ఏదో ఎంటర్టైన్మెంట్కి ఇస్తుండ్రు. మేము చూస్తున్న ప్రజలకు బుద్ధి లేదు. ముందు అసలు చూసేటోళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళు ఎన్నన్నా పెడతారు, మీరు ఎందుకు చూస్తున్నారు? దానివల్ల ఎంటర్టైన్మెంట్ ఉందంట, ఏదో ఆనందం ఉందంట, దానివల్ల ఉపయోగమే లేదు ఈ దేశానికి. మళ్ళీ న్యాచురల్లో ఉంది, దేశంలో ఉంది బిగ్ బాస్ అంటే ఎవరిదేమన్నాడు? దానివల్ల ఉపయోగం ఏముందని బిగ్ బాస్? అదొక చెత్త షో, అసలు తీసేయాలి దాన్ని పట్టుకొని మీడియా వాళ్ళు గీట నిజంగా యూట్యూబర్లు మీడియా వాళ్ళు బిగ్ బాస్ అడగడం, వాళ్ళేమో అక్కడనేమో బిగ్ బాస్ వాళ్ళు పెట్టడము, మీరేమో బయట మీరు అడగడము. నిజంగా మా గీట ఏం పని లేక మేము గీట చెప్తున్నట్లు అయిపోయింది అది. పని లేక చూస్తారు అప్పుడప్పుడు. అదే ఈ జనాలు ఎవరైతే అప్పుడప్పుడు అంటే ఈ జనాలు అయితే ఎవరైతే మాకు టైం కుదిరినప్పుడు పని లేనప్పుడు ఏదో సరదాగా చూస్తాం. కానీ వీళ్ళు సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఉంటారో 24 hours అదేదో పెద్ద ఇదైనట్లు. నిజంగా వాళ్ళు ఏదైనా పెట్టని ఈ బిగ్ బాస్ చూస్తున్నారు కదా, వాళ్ళు పెట్టిండ్రని వీళ్ళు చూస్తున్నారు. జనాలకి నిజంగా బుద్ధి లేదు అసలు. అంటే ఒక్క షో కూడా చూడలేదా ఇప్పటిదాకా? సీజన్ 8 ఒక సీజన్ కూడా చూడలేదా? లేదు అసలు, చెత్తదమ్మా అది. దానివల్ల పనికి మాలింది అది. దానివల్ల ఉపయోగం ఏముందని? బిగ్ బాస్ కరెక్టే, ఈ దేశానికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఇక్కడ ఎన్నో అరాక్షాలు జరుగుతున్నాయి లేడీస్ మీద, చిన్న పిల్లల మీద. మొన్ననే ఆంధ్రాలో ఒక పాప తప్పిపోయింది. అట్లాంటి దాని మీద దృష్టి పెట్టారంటే ఇదేదో బిగ్ బాస్ పట్టుకొని మీరంతా యూట్యూబ్ వాళ్ళంతా తిరుగుకుంటా. అసలు నిజంగా మా గీట బుద్ధి లేదు, జనాలకు బుద్ధి లేదు, ఎవ్వరికి లేదు అసలు. మీరు మైకులు పట్టుకొని వచ్చి మా మూతుల్లో పెట్టడము ఎందుకు? ఆ బిగ్ బాస్ పనికి మాలింది ఎందుకు? మాకు అవసరమా? దానివల్ల చూస్తే ఏమైనా ఉపయోగమా మాకు? ఎందుకు పెట్టిరో అర్థమవుతలేదు. అది పనికి మాలింది. దాని గురించి ఇప్పుడు ఈసారి బ్యాన్ చేయాలని నాగార్జునకు చెప్పుంటారా? నాగార్జున కాదు, దేశంలోనే చాలా పెద్దగా ఉంది బిగ్ బాస్ అంటుండ్రు. బ్యాన్ కాదు, మొత్తానికి తీసేయాలి, అది ఉండొద్దు అసలు, కనిపించకూడదు. ఏమి ఉపయోగం మీరు చెప్పండి? అంటే మన సెలబ్రిటీలు ఇంట్లో ఎట్లుంటారో చూడడానికి అది పెట్టిరని వాళ్ళు చెప్తారు. అదేదో నీకు కానీ నాకు కానీ అవకాశం ఇవ్వచ్చు కదా, వాళ్ళకు మాత్రమే, సెలబ్రిటీలకు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? సెలబ్రిటీలు అందరికీ తెలుసు కదా, మనం ఎవరికి తెలుసు? మనం తెలియదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ తెలుస్తాం కదా, మన సత్తా ఏందో అక్కడ తెలుస్తుంది కదా. తెలుగు వాళ్ళని తీసుకురావాలి తీసుకురావాలి, మనం అక్కడ సత్తా చూపిస్తాం కదా. మనం ఎవరికి తెలియదు కదా, నువ్వు నేను కామన్ మ్యాను. సో మనం అక్కడికి వెళ్తే తెలుస్తాం కదా అందరము. పనికి మాలినది అది. అసలు ఎందుకు పెట్టిండ్రు? ఏం ఉపయోగం ఏముందని దానివల్ల? ఇక్కడ చిన్న పిల్లలు తప్పిపోతుంటే దాని విషయం మాట్లాడకుండా మీరు మీడియా వాళ్ళు గిట్ట అట్లాంటి విషయాన్ని గుర్తించకుండా బిగ్ బాస్ అంట తెచ్చి మూతుల్లో మైకులు పెట్టి కెమెరాలు పెట్టి, ఆ బిగ్ బాస్ ఎవరికి కావాలి? లౌడాలో బిగ్ బాస్ బై, నేను చెప్తున్నా ముందే, ఆ బిగ్ బాస్ తీసి పడేది ఇంకోటి ఈ దేశానికి ఉపయోగమే లేదు అసలు. ఎందుకు బిగ్ బాస్? బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఏం బిగ్ బాస్ అమ్మా? బిగ్ బాస్ 9లో నిన్ను పిలిస్తే పోతావా? ఒక కామన్ మ్యాన్కి ఇస్తే మంచిది. ఒక కామన్ మ్యాన్కి ఇవ్వండి, గుర్తింపు వస్తుంది. ఆయన టాలెంట్ చూపించుకుంటాడు అందులో. వాళ్ళకి పేరున్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మళ్ళీ అవకాశము? వాళ్ళు ఏం ఆడతారా డబ్బున్నోళ్ళు? ఆయన ఇంతకు ముందుకే రైతు బిడ్డకి సపోర్ట్ చేసి నాన్న దెబ్బలు తిన్నా ఆడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర దెబ్బలు తిన్నాం మేము. ఆయన బయటకు వస్తుంటే దెబ్బలు తిన్నాము. ఎంతోమంది పోలీసు బందోబస్తు దెబ్బలు తిని ఆయనకి ఎంతో సపోర్ట్ చేసినాం మేము. అంత సపోర్ట్ చేస్తే గిట్ట మా అందరిని పంపుతారా? కామన్ మ్యాన్ ఏడ పంపుతారు? ఈసారి కామన్ మ్యానే లేరు అందులో. అంత కష్టపడితే అవకాశం ఇచ్చిండ్రు ఆయనకి, రైతు బిడ్డకి. మేము సపోర్ట్ చేస్తే అందరం అడుక్కుంటే కానీ దిక్కు లేదు ఇక్కడ. సెలబ్రిటీలే కావాలి, మీరే షో చేసుకోండి, మీరే చూసుకోండి, మీరే మీడియా వాళ్ళే చూసుకోండి. అది కానీ ప్రజలకు అంటగట్టకండి. అది టైం చూడకపోతే టీఆర్పీ నుంచి వస్తుంది. అందు గురించి ఆపేయండి అమ్మ, దానివల్ల ఉపయోగం లేదమ్మా. ఈ దేశానికి ఉపయోగం లేదు. ఎందుకు పెడుతున్నారు? జనాలకి బుద్ధి లేదు, చూస్తున్నారు ముందు. జనాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధి లేదు.